సీఎం చంద్రబాబు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ కొద్ది రోజుల్లో దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్ళబోతున్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్తే ఏపీలో పాలనా పగ్గాలను చేపట్టేది ఎవరు? ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తాత్కాలికంగా పాలనా పగ్గాలను చేపట్టబోతున్నారా? వారం రోజుల పాటు డిప్యూటీ సీఎం పవనే పరిపాలనంతా చూసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానమే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. సీఎం దావోస్ పర్యటన నేపథ్యంలో ఏపీ పరిపాలనలో ఎటువంటి మార్పులను మనం చూడబోతున్నాం? వాజీ స్టోరీ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ మరికొద్ది రోజుల్లో దావోస్ పర్యటనకు వెళుతున్నారు. దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని ఏపీకి పెట్టుబడులు వచ్చేలా కృషి చేయనున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇద్దరూ ఈ నెల 19 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఉండకపోవడంతో ఆ 4-5 రోజుల పాటు పరిపాలనా బాధ్యతలు ఎవరు చూసుకునే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు, లోకేష్తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ముఖ్యమైన అధికారుల బృందం అంతా కలిసి వెళుతున్నారు. దావోస్లో జరిగే అంతర్జాతీయ ఎకనామికల్ ఫోరం సదస్సులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొంటారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇద్దరూ ఒకేసారి దావోస్ టూర్కి వెళుతున్న వేళ 4-5 రోజుల పాటు ఏపీలో పరిపాలనా వ్యవహారాలు ఎవరు చూసుకుంటారు అన్న చర్చ సాగుతోంది. అయితే సీఎం తర్వాత వెంటనే వినిపించే పేరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉన్న సమయంలో ఏపీ పరిపాలనా బాధ్యతలను డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ చూసుకుంటారా, లేక ఇతర సీనియర్ మంత్రులు ఎవరైనా చూసుకుంటారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణే కీ రోల్ పోషిస్తున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో మంత్రుల పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అత్యధిక మార్కులను కేటాయించారు సీఎం చంద్రబాబు. పవన్ తర్వాతే మిగతా మంత్రుల పనితీరు బాగున్నట్లు ఇటీవల సీఎం చంద్రబాబు రిపోర్ట్ను కూడా తయారు చేశారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎలాగైతే శాసనసభలో స్పీకర్ అందుబాటులో లేకపోతే డిప్యూటీ స్పీకరే స్పీకర్ స్థానంలో ఉంటూ బాధ్యతలు నిర్వర్తిస్తారో, అలాగే ఇప్పుడు సీఎం చంద్రబాబు 4 రోజుల దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణే రాష్ట్ర పరిపాలనా బాధ్యతలను చూసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ 100కు 100% బాధ్యతలు నిర్వర్తిస్తూ సీఎం చంద్రబాబే కాదు, అటు ప్రధాని మోదీ మనసులో శభాష్ అనిపించుకున్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పవన్ కళ్యాణ్కు మంచి మార్కులే వచ్చాయి. ఇదిలా ఉంటే గతంలో ఆర్థిక మంత్రులు దావోస్ టూర్కి వెళ్లేవారు. అలా గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు చంద్రబాబుతో అనేక సార్లు దావోస్ టూర్కి వెళ్లారు. కానీ ఈసారి మాత్రం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దావోస్ పర్యటనకు వెళ్లడం లేదట. ఆయన పేరు లిస్టులో లేదని సమాచారం. అయితే పయ్యావులకు ఏపీలోనే ఆర్థిక శాఖలు కీలకమైన పనులు ఉన్నాయని అంతా అంటున్నారు. అందువల్లే పయ్యావుల ఇక్కడే ఉండే అవకాశం ఉందని సమాచారం. ఏది ఏమైనా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళితే ఏపీ పరిపాలనా బాధ్యతలను దావోస్ నుంచి చక్కబెడతారా, లేక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కు అప్పగిస్తారా అన్నది చూడాల్సి ఉంది. అంతేకాదు సీఎం చంద్రబాబు దావోస్లో పెట్టుబడులు ఏ రంగాల నుంచి సేకరించాలి అన్న దాని మీద పక్కాగా ఒక అవగాహనతో ఉన్నారట. ఏపీలో ఏ రంగాలలో పెట్టుబడులు పెడితే వారికి ఏ రకమైన ప్రోత్సాహం అందుతుందన్నది కూడా బాబు ఒక స్పష్టమైన అజెండాను సిద్ధం చేసుకునే దావోస్ ఫ్లైట్ ఎక్కబోతున్నారట.